అండి. వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఒక చాలా స్పెషల్ అబ్బా! నిజంగా స్పెషల్ అని ఎప్పుడు నార్మల్‌గా చూపిస్తానేమో గానీ, ఈరోజు మాత్రం చాలా స్పెషలు. ఏమో నా జర్నీలో ఇది మూడోసారో, నాలుగోసారో మీకు ఎగ్స్ చూపియడం అనేది అండ్ ఎగ్స్‌తో చేయడం అనేది గూడా. ఓకేనా? యాక్చువల్లీ ఏందంటే ఎప్పుడు గూడా బాయిల్డ్ ఎగ్ చాలా మంచిది అంటారనమాట. ఎగ్ మంచిది. సో, బాయిల్డ్ ఎగ్ లాగా తీసుకుంటే మంచిది. అందులో వైట్ తీసుకొని యెల్లో అవాయిడ్ చేస్తే ఇంకా మంచిదంటారు. అండ్ అంటే ఎక్కువ యెల్లోలు తినొద్దంటారు. రెండవది ఏంటంటే ఆమ్లెట్ అనమాట. సో, చాలామందికి ఏందంటే బాయిల్డ్ ఎగ్ తినడం ఇష్టం ఉండదు. ఆమ్లెట్ తినడం ఇష్టం ఉంటది. సో, కానీ మీకు ఒక విషయం ఏంటంటే మా అమ్మ చెప్పింది రీసెంట్‌గా. అంటే నాన్ వెజ్ అయినా అరుగుతదంట గానీ ఆమ్లెట్ అరగదంట తెలుసా? సో, మీరు అబ్జర్వ్ చేయండి. చికెన్ గానీ ఏదైనా సరే అరిగిపోతదంట గానీ ఆమ్లెట్ తింటే అంటే ఎగ్ కర్రీ గానీ, ఆమ్లెట్ గానీ తింటే తొందరగా అరగదంట అసలది. అది మరి పెద్దోళ్ళు చెప్పిర్రంట, అమ్మ గూడా అబ్జర్వ్ చేసిందంట, నాకు చెప్పింది. మేము కూడా అబ్జర్వ్ చేసి అదే జరిగింది. సో, మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి. ఆమ్లెట్ చికెన్ తిన్నప్పుడు చికెన్ అరిగి ఆమ్లెట్ అరగకపోవడము, కొంచెం గ్యాప్ ఎక్కువ కావడం అనేది జరుగుతదనమాట. బట్ కానీ అట్లాంటి టఫ్ అయిన ఆమ్లెట్‌ను మనం ఈజీగా అరిగించుకొని, లేదంటే బాయిల్డ్ ఎగ్ ఇష్టం లేనోళ్ళు ఆమ్లెట్ తినాలా అనుకుంటే, ఆమ్లెట్ తినాలా కానీ బాయిల్డ్ ఎగ్ లక్షణాలు రావాలనమాట. సో, అది ఎట్లా అనేది నేను చేసి చూపిస్తా ఈరోజు. బాయిల్డ్ ఎగ్గే బట్ ఆమ్లెట్. అంటే వాటర్ ఆమ్లెట్. వాటర్ బాయిల్డ్ ఆమ్లెట్. వాటర్ బాయిల్డ్ ఆమ్లెట్. ఇది నేను చూసిన పేరు. సో, వాళ్ళు చేసి చూపించినప్పుడు చాలా నచ్చింది. నేను ఎగ్ ఒక్కటి తింటా. అది కూడా ఇదే ప్రాబ్లమ్. ఈ మధ్య కాలంలో ఎగ్‌లో యెల్లో కాకుండా మధ్యలో రెడ్‌గా వస్తుంది. అది చూస్తేనే ఎట్లనో చిరాకుగా ఉంటుంది. సో, వెతికి యెల్లోలు తెచ్చుకుంటున్నాం. బట్ ఫర్దర్‌గా మీకు మంచి నాటు ఎగ్స్ ఇస్తా. డెఫినెట్‌గా ప్రామిస్. నేను ప్రామిస్ చేసి చెప్తున్నా. మీకు మంచి నాటు ఎగ్స్ ఇస్తా. ఆమ్లెట్ అనంగానే ఏమైతదంటే సింపుల్‌గా ఇట్లా కొట్టేసుకొని ఉప్పు, ఇట్లా కారం చల్లుకొని తినేది ఒకటుంటది. కానీ మంచిగా టమాటోసు, ఆనియన్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ కలుపుకొని వేసుకునేది ఒకటుంటదనమాట. మరి వాటర్ బాయిల్డ్ ఆమ్లెట్‌లో ఇవన్నీ వేయడం ఎట్లా? ఏమేయకుండా ఎట్లా? ఈ 2 రకాల ఆమ్లెట్స్‌ని చేసి చూపిస్తా. బట్ అల్టిమేట్ హెల్తీ మీరు అసలు అంటే రిగ్రెట్ అవ్వరు. మేము ప్రాపర్ ఆమ్లెట్ తినట్లేదే, అసలు బాయిల్డ్ ఎగ్ తింటున్నామా, ఈ ఫీలింగ్ మీకు ఎప్పటికీ రాదనమాట. సో, బెనిఫిట్స్ అండ్ ఆయిల్ లేకుండా మంచి బెనిఫిట్స్ మీకు వస్తుంది. అండ్ డైట్ ఒక రకంగా చెప్పాలంటే డైట్ రెసిపీ, కంప్లీట్గా డైట్ రెసిపీ ఇది. సో, చేసి చూపిస్తాబ్బా. ఓకేనా? ఊకే బోర్ వచ్చిన వాళ్ళకు 2 రకాలుగా చేద్దాం. ఒకటేమో సింపుల్‌గా చేద్దాము. దాంట్లో కలర్‌ఫుల్‌గా కనపడడానికి మనకు అంటే పెప్పర్ సాల్ట్ ఏసుకొని చేస్తాం కదా! అట్లా ఒకటి చేద్దాం. బట్ దాంట్లో కొంచెం కలర్‌ఫుల్‌గా కనపడడానికి స్ప్రింగ్ ఆనియన్స్ కొనేస్తే స్ప్రింగ్ ఆనియన్స్ వేగక్కర్లేదు. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. సో, ఆమ్లెట్‌లో స్ప్రింగ్ ఆనియన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. చాలా బావుంటదనమాట. ఇంట్లో 4 ఉల్లిగడ్డలు మొలకలొస్తాయి చూడు. బయట తొట్లలో ఏసుకుంటే సూపర్ సరిపోతాయి మీకు. బయట చాలా కాస్ట్లీ కదా స్ప్రింగ్ ఆనియన్స్. వాటర్ బాయిల్డ్ ఆమ్లెట్ అనే వరకు మా కెమెరా ఇట్లా చూసిందనమాట నన్ను డౌట్‌ఫుల్‌గా. అవునా అన్నట్టుగా. ఎక్స్‌ప్రెషన్స్ కూడా చెప్తా. ఓకేనా? దీన్ని ఓన్లీ పెప్పర్ అండ్ సాల్ట్ ఏసిన దాంట్లో దీన్ని ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఏసుకుందాము. మిగతాది మనం రెగ్యులర్‌గా ఏసుకుంటాం కదా! టమాటో, ఉల్లిగడ్డ, కొత్తిమీరు అన్నీ ఏసుకునేది ఇంకోటి చూపిస్తా. 2 వేరుగా కలిపి చూపిస్తా. పెప్పర్ ఏసుకోవచ్చు, లేదంటే మిరపపొడి ఏసుకోవచ్చు. ఏదైనా సరే. జస్ట్ కారం, ఉప్పు ఏసుకొని చేసుకుంటాం కదా! సింపుల్‌గా అదనమాట. వెజిటబుల్స్‌తోనే సపరేట్. ఆ వెజిటబుల్స్ ఎట్లేస్తా అది ఇంపార్టెంట్ కదా! మనం పెంచుకుంటేనేమో ఫ్రెష్‌గా ఉంటాయి. కసకస అంటుంటాయి. పెంచుకోకపోతే ఇట్లుంటది. ఎట్లనో. ఓకే. ఇది లేకపోయినా కొంచెం లైట్ కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుంది కలర్ఫుల్‌గా. ప్లెయిన్ ఇష్టపడేటోళ్ళు అది కూడా వద్దు. ఓకే. ఇదొక వెరైటీకి. నెక్స్ట్ ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటో, కొంచెం కొత్తిమీర అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు అండ్ 2 స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుందాం. బాగుంటుంది కలర్‌కు.
ఓకే, ఇవన్నీ వేసేసి ఒక ఆమ్లెట్ అనమాట. ఆయిల్ లేకుండా వండడంలో నేను పర్ఫెక్ట్గా వండుతా. మీకు ఆయిల్ లేకుండా కాకరకాయ ఎక్కడే చూపించిన తర్వాత ఏం చూపించలేదు, సో చూపిస్తా. ఇది పత్లా ఉండాల. షెఫ్ల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి ఇట్లాంటివన్నీ. ఒకప్పుడు నాకు వెజిటబుల్ కార్వింగ్ భలే ఇష్టం ఉంటుండే, నేర్చుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు ఎందుకో. ఆమ్లెట్కి వేసినప్పుడు టమాటోల్లో గింజలు ఉండొద్దబ్బా, బాగుండదు అంతా. మీరు తీస్తారా అట్లనే వేస్తారా కానీ నాకైతే ఎందుకో నచ్చదు ఇది. దాని టేస్ట్ ఇంకోలాగా మారిపోతుంది. చెట్టుకేతాం మొలుస్తుందా ఏమవుతుందో చూద్దాం. అదొక ఆమ్లెట్, ఇదొక ఆమ్లెట్. బట్ ఇవి డైరెక్ట్ చేయను, ఇండైరెక్ట్ చేస్తా. ఎట్లా వేస్తారో చూపిస్తా. ఓకే, రెండు ఒకటేసారి చేసుకున్నాం. ఆ పొయ్యి మీద ఒకటి, ఈ పొయ్యి మీద ఒకటి. మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏమైతే అంటే కచ్చకచ్చగా అవుతుంటాయి అనమాట, ఆయిల్ ఉండదు కాబట్టి. జస్ట్ దాన్ని ఏం చేయాలంటే సాల్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నాట్ బాయిల్డ్, సాల్ట్ ఫ్రై. అంటే ఎప్పుడైనా మనకు ఆయిల్ వద్దు, ఆయిల్ తక్కువ అనుకున్నప్పుడు చేసుకుంటాం కదా, అట్లా ఏంటంటే దీన్ని సాల్ట్ ఫ్రై ఇట్లా చేసుకోవాలబ్బా. అడకంటకుండా మాడకుండా కమ్మగా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇట్లా చేసుకోండి, ఓకేనా. జస్ట్ దాంట్లో దానికి సరిపడా ఉప్పు వేస్తాం కదా, అట్లా వేసుకొని ఇట్లా అంటే కొంచెం మగ్గుతాయి, అంతే అంతే. సాల్ట్ ఫ్రై అంటారు దాన్ని. మీరు అంటారు లేదో నాకు తెలియదు కానీ నేను అంటా. ఇట్లా వేసాం అనుకోండి, ఎట్లయినా ఆమ్లెట్లో పడుతుంది కదా, అట్లా వేయాలి. అట్లా వేసి ఇట్లా కలపాల. కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఒక నిమిషం ముయ్యండి, సిమ్లో పెట్టుకోండి అంతే, ఓకేనా. ఇట్లా సాల్ట్ బాయిల్ అవుతున్నప్పుడు మీకు డ్రై అయిపోతుంది, అడకంటుంది ఏమైనా భయం ఉంటే 2 చుక్కల నీళ్ళు జస్ట్ ఇట్లా. ఓకే, నేను మస్తు వంటలు చేస్తే ఇట్లా. ఈ లోపు ఏం చేద్దామంటే రెండింట్లోనూ ప్రాపర్గా ఎగ్స్ తీసుకుందాం. దీంట్లో ఇంకా వేసేది ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా వేస్తాం. దీంట్లో మళ్ళీ వెజిటబుల్స్ అన్నీ వేసి అప్పుడు ఎగ్స్ లైట్గా ఉడికిస్తున్నాం అన్నమాట. దీన్ని నీళ్ళతో ఉడికిస్తున్నాం, అది కూడా. వాటర్ వేసినాక మీరు స్టవ్ పెద్దగా చేసుకోవచ్చు, సిమ్లు అక్కర్లేదు. అప్పుడు వాటర్ ఎగిరిపోతే మనకు పచ్చిమిరపకాయలు టమాటాలు మగ్గిపోతాయి అంతే. మగ్గినవి వీటిని ఏం చేద్దామంటే దీంట్లో వేసేసుకుందాం. వేసుకోకపోయినా ఏం కాదు, బట్ ఇట్లా చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. అది దీంట్లోనే ఆమ్లెట్ వేసేద్దాము, అందుకే కడిగేస్తున్నా. ఆమ్లెట్ అవుతుందో ఎగ్ బూజ్ అవుతుందో నాకు తెలియదు కానీ సూపర్ అవుతుంది. ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రావు ఇవి. నేను వీడు ఉండమ్మా. వాటర్ బాయిల్ చేసుకున్న మిరపకాయలు ఉల్లిగడ్డల్లో ఎన్ని ఆమ్లెట్లు చేసుకుందాం, 2-3 అవుతాయి, ఓకేనా. ఈ కడుక్కున్న ఆల్రెడీ. అండ్ టమాటోస్, ఓకే, ధనియా పౌడర్, ఓకే. అంటే ఫుల్ వెజిటబుల్ దాంట్లో అయితే ఇట్లా వేసుకోవచ్చు అబ్బా, ఇక హాఫ్ దాంట్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే దీంట్లో ఆమ్లెట్లో అల్లం వెల్లిపాయ వేస్తే సూపర్ ఉంటుంది. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అల్లం వెల్లిపాయ అని తిట్టకున్నాను, ఓకే. అండ్ సాల్ట్ వేసినాము, నాకు తెలిసి తక్కువ పడుతుంది. వెజిటబుల్స్ వేసినప్పుడు సాల్ట్ చాలా తక్కువ పడుతుంది, ఇంకొంచెం వేద్దాం అంతే. సో దాంట్లో అన్నీ వేసేసినాం కదా, దీంట్లో ఓన్లీ సాల్ట్ వేస్తున్నా. అండ్ పెప్పర్ వేసుకోవచ్చు, లేదంటే మిరపగింజలు వేసుకోవచ్చు, లేదంటే మిరపపొడి వేసుకోవచ్చు, చాయిస్ మీదే. పెప్పర్, ఫ్రెష్ పెప్పర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు టక్క 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 ఎగ్స్ వేసేయడం అనమాట. అందులో సమానంగా వేద్దామే మనము.
దీన్ని మీరు ఎట్లా బీట్ చేస్తారు కానీ నేను ఇట్లా ఫోర్క్తో చేస్తాను. ఓకే, ఇది రెడీ. మీరు ఎన్ని ఎగ్స్ వేసుకుంటే దానికి తగ్గట్టుగా వెజిటేబుల్స్ కానీ ఏదైనా తీసుకోండి. ఓకేనా, మీరు ఏం తీసుకున్నా ప్రాబ్లం లేదు. కొలత మీ ఇంటికి తగ్గట్టు, మీ సంసారానికి తగ్గట్టు వేసుకోండి. నేను మాత్రం నా సంసారానికి తగ్గట్టు వేసుకుంటా. డన్. ఇంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి టక్క 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 టక్క. ఇది మనకు కొంచెం వెడల్పాటి ఈ గిన్నెనే కావాలా. ఇది ఓకే దీనికి, లేదంటే పెద్దది తెచ్చుకోవచ్చు. అండ్ ఒకటి అందులో, ఒకటి ఇందులో వేయాలి. ఓకేనా. ముందు ట్రై అయితే చెయ్యి. ఇది అన్ని రకాల సంబరాలకు సరైనది. కలగూర గంపవారి స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఎట్లా చేయాలంటే ఈ క్వాంటిటీ ఎంత ఉంది అన్ని నీళ్ళు పోయాలి ఫస్ట్. నీళ్ళు ఇప్పుడు ఇందులో ఈ చిన్నది వేద్దాం, అందులో పెద్దది వేద్దాము. ఆల్మోస్ట్ ఎస్. ఓకే, దాంట్లో కూడా క్వాంటిటీకి తగ్గట్టుగా నీళ్ళు పోసుకుందాం. ఎంత ఎగ్ ఉంటే అంత. డన్. ఒకసారి మరగాలి, ఇది ఒకసారి బాయిల్ కావాలన్నమాట. ఓకే, రెండు మరుగుతున్నాయి. ఇప్పుడు దీన్ని దీంట్లో, దాన్ని దాంట్లో. ఓకేనా. దీన్ని దీంట్లో. డన్. వేసుడు అయిపోయింది కాదు, ఉడుకుడే. మనం ఏం చేసేది లేదు. అంటే నచ్చేస్తుంది నాకు, కలిపేది కూడా లేదనమాట. సో అది సంగతి. నువ్వు పక్కన ఉండమ్మా, నీతో ఏం పనులు లేవు మాకు. ప్రశాంతంగా కూర్చుంటా. బాగుందా మెథడ్? ఎట్లుంది చెప్పండి. టేస్ట్ కూడా ఏం తక్కువ కాదు దానికి, బట్ సూపర్ ఉంటుంది. తిన్నికి బాగుంటుంది. ఒక్కోసారి తీయనికి రాకపోతే ఎగ్ బుజ్జి లాగా అవుతుంది, మంచిగా తీయనికి వస్తే ఆమ్లెట్ లాగా అవుతుంది. ఇంతే తేడా, ఏం తేడా లేదు అందులో. నీళ్ళు మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. అది ఆయనత ఇట్లు ఉడికిందా అట్లా ఉడికిందని ఇప్పుడు చూడద్దు. స్పూన్ కూడా పెడితే కూడా ఇరిగిపోతుంది. జస్ట్ అట్లా వదిలేయాలన్నమాట. ఇదైతే పక్క ఎగ్ బుజ్జి అవుతుంది, వెడల్పు వేసిన అదే మందంగా వేసిన కాబట్టి. రెండిటికి రెడీగా ఉండండి. ఎగ్ బూజీకి రెడీ ఉండి, ఆమ్లెట్కు రెడీ ఉండి, ఏదైతే అది. కానీ ఇట్లా చేసుకొని తినుంటే ఆమ్లెట్ చేసుకున్న తిన్న ఫీలింగ్ మాత్రం ఉంటుంది. అండ్ 0 ఆయిల్. సన్నగా వేస్తే ఆమ్లెట్ లాగా వస్తుంది, దొడ్డుగా వేస్తే దిబ్బ రొట్టెలాగా వస్తుందేమో నాకు డౌట్. ఇది ఆమ్లెట్ కాదు, బూజీ అని తెలిసిపోవచ్చు. నేను ముందే చెప్పిన, నన్ను బదలం చేయకుండే. అరే సన్నగా చేస్తే సూపర్ వస్తుండే. వావ్, వస్తుందా? ఏం చేద్దాం, చిన్న ఆమ్లెట్ వేద్దామా? ఇట్లయితే ఈజీగా వస్తుందేమో తిప్పనికి అని ఆట ఆడుతున్నా. అంటే ఎప్పుడైనా నేను వండినాక పేర్లు పెడతాబ్బా, ఏమని అనుకోండి మీరు. ఓ ఫస్ట్ అరే దొడ్డుగా అయిపోయాయి, ఇంకా నీరుంది. రైట్, ఇది దిబ్బ రొట్టె అనుకోండి. మరి దీన్ని ఏమనుకుందాం అబ్బా?
నాకు ఎంత నచ్చిందంటే ఆ వీడియో చూడంగానే అర్జెంటుగా మీకు చూపించబుద్ధి అయింది. అంటే నా సమస్యకు ఒక పరిష్కారం దొరికిందనమాట. అయ్యయ్యో పిల్ల ఇది ఇట్లనే ఉంది. అయిపోయింది. అర్రే అసలు తిప్పేసే పనే లేదు, కాలింది. అయ్యయ్యో అట్లనే పెడితే అయిపోతుండే. మన ఆమ్లెట్ అయిపోయింది. యాక్చువల్గా కాసేపు ఇట్లనే చేసేసి ఇట్లా ఇట్లా అంటే వస్తుండేనేమో మనం ఎట్లా అట్లా తిప్పితే. అవు ఇది ఒకటన్నమాట. నువ్వు బంద్, ఇది ఆన్. ఇది అస్సలు తిప్పలేదు మనము. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని తిప్పితివి. రెండు ఒకటే దాంట్లో పెడతా. గార్నిష్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అవి రెండు కూడా మామూలుగా లావుగా వేసినాము. సో ప్లస్ వెజిటబుల్స్ వేసినాము. అసలు ఏమీ లేకుండా జస్ట్ పెప్పర్ సాల్ట్తో ఎట్లా వస్తుందో చూద్దాం. వాటర్ పోస్తున్నా, 2 ఎగ్స్ వేస్తా. ఇందులో ఈ 2 ఎగ్స్ ఒక్కసారి బీట్ చేసి వేసేస్తా. డన్. ఫ్రెష్ పెప్పర్, సాల్ట్, ఇంకా ఏది ఉన్నో వద్దు. సో కొంచెం వాటర్ ఎవాపరేట్ అయిపోయినాయి. లైట్గా మూద్దాం, ఉడకని మంచిగా. డన్. అయిపోవచ్చింది కానీ ఇంత కలర్ఫుల్గా లేదబ్బా. ఒక పని చేస్తా, ఒక 2 మిరపకాయలు ఇట్లా వేసి పైన ఫ్లేక్స్ లాగా చల్లితే కలర్ వస్తుందేమో చూద్దాము. టవలు ఎండాకాలం. చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్. బాగుంది, బాగుంది చూడనీకే. ఎక్స్పెరిమెంట్లు చేసుడు అన్నీ మీ ముందలే. వావ్, వావ్ అంటే వావ్. సో ఒక ప్రాపర్గా ఒక పెద్ద షెఫ్ చేసినమాట, చాలా ఫేమస్ అయిన. అది చూడంగానే టెంప్టింగ్ అనిపించింది నాకు. జనరల్గా ఏంటంటే ఆమ్లెట్ వేసినప్పుడు, ప్రాపర్ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు మనం పెనం మీద ఆయిల్ సఫిషియెంట్గా లేకపోతే పొట్ట డిస్టర్బ్ అవుతుంది. ఆమ్లెట్లో ఆయిల్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో అట్లనే కొంచెం ఎక్కువనే పడుతుంది. అమ్మ చెప్పినట్టు అట్లా ఆమ్లెట్ వేసుకుంటే ఆయిల్తో వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ సరిగ్గా టైం తీసుకొని అవుతుందంట. నాన్ వెజ్ కంటే కూడా ఎక్కువ టైం. అద్భుతం అనిపించింది. అండ్ స్మెల్ కూడా ఎక్కడ తేడా రాలేదు, పర్ఫెక్ట్గా ఉంది.
అండ్ పత్లా వేసుకుంటే మంచిగా వచ్చింది, కొంచెం లావు ఉంటే ఇట్లా వచ్చింది. దీన్ని బుజ్జిలాగా టక్క 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 కొట్టుకొని తినేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఎగ్ బూజీ 100% అన్ని వెజిటేబుల్స్ వేసినాం. చాలా చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా. మీ ముందర ఎక్స్పెరిమెంట్ చేసిన. తింగర్ చేసిన పత్లా ఆమ్లెట్. బాగుంది. పొద్దున కడిగేసారు మా వాళ్ళు. ఈగలబ్బా, ఎండాకాలం ఇంత కష్టం ఎందుకబ్బా నాకు. లిటరల్లీ చాలా చాలా అంటే చాలా బాగుంది. అండ్ అన్ని రకాల పర్ఫెక్ట్, టేస్ట్ వైజ్గా పర్ఫెక్ట్ ఉంది. కొంచెం కూడా నీసు వాసన లేదు. అండ్ అల్టిమేట్ ఉంది, లైట్గా ఉందన్నమాట. కాబట్టి నన్ను నమ్మి మీరు ఇట్లా వాటర్ బాయిల్డ్ ఆమ్లెట్ చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ వాళ్ళు చెప్పినట్టుగానే ఇది 100% వెయిట్ లాస్ట్ జర్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళకు బెస్ట్ 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 అనమాట. సో ప్రోటీన్ అద్భుత ప్రోటీనే కదా ఇంట్లో ఉండేది ఎగ్గులా, నాకు తెలిసినంత వరకు అంతే. ఓకే, సూపర్ అబ్బా. నేను ఎట్లా వస్తుందో అని భయపడ్డా, బట్ చింపేసి ఇది విషయం. ఓకే, అలాగ పెట్టిన తిన్నారు. అసలు ఎట్లుందంటే ఎగ్ లాగానే లేదు, ఒక మంచి పన్నీరు, చీజ్ ఎట్లుంటుందో అట్లుందనమాట. అండ్ అన్నిటికంటే బెస్ట్గా ఫుల్ వెజిటబుల్స్ వేసినాం కదా, అది చాలా బాగుంది. అండ్ సెకండ్ వచ్చేసేసి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసింది, ప్లెయిన్ది థర్డ్. ఓకేనా, చాలా చాలా అల్టిమేట్ ఉంది. లైట్గా నిమ్మరసం వేసుకొని తినండి, సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. షేన్ల కాడ ఉంటే ఇట్లనే ఈగలు వస్తాయి ఈ టైంలో.